డోంట్ క్రై. డోంట్ క్రై అంటే ఏడవకండి. ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మనం ఏడవద్దని చెప్తాం కదా! అప్పుడు డోంట్ క్రై, ప్లీజ్ స్టాప్ ద టియర్స్ అంటాం కదా! డోంట్ క్రై అంటే ఏడవద్దు. కమ్ ఇన్ అంటే లోపలికి రండి. లోపలికి రండి అని చెప్పడాన్ని ఏమంటాం? కమ్ ఇన్. కమ్ ఇన్ అంటే లోపలికి రండి. కమ్ ఆన్ అంటే రండి. లెట్స్ గో. కమ్ ఆన్, కమ్ ఆన్ అంటాం కదా! రండి అని అర్థం. యూ కెన్ కమ్ మీరు వస్తారా? యూ కెన్ కమ్ అంటే మీరు వస్తారా అని అడిగినప్పుడు ఓన్లీ ఒక పర్సన్ అడగాల్సినప్పుడు కెన్ యూ కమ్ మీరు వస్తారా? ఐ లవ్ యూ వెరీ మచ్ నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ వెరీ మచ్ అంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పిన సందర్భంలో వర్డ్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఐ యామ్ మీన్ లవ్ విత్ యూ అంటే నేను మీతో ప్రేమలో ఉన్నాను అని జనరల్గా ఎవరితో చెప్తాం కదా! ఆ వర్డ్ ఎలా యూజ్ చేయాలంటే ఐ యామ్ ఇన్ లవ్. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ అంటే నేను మీతో ప్రేమలో ఉన్నా అని చెప్పాల్సిన సందర్భంలో ఇంగ్లీష్లో ఇది యూజ్ చేసుకోవాలి. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. నెక్స్ట్ ఐ మిస్ యూ. ఐ మిస్డ్ యూ సో మచ్ అంటే నేను మిమ్మల్ని చాలా తలుచుకున్నాను. ఐ మిస్ యూ అంటాం కదా! మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను, మిమ్మల్ని తలుచుకున్నాను అంటే ఐ మిస్ యూ అంటే నేను తలుచుకుంటున్నాను అట్లా. లెట్స్ మీ థింక్ అబౌట్ ఇట్ దీని గురించి నన్ను ఆలోచించనివ్వు. లెట్స్ మీ థింక్ అబౌట్ ఇట్ అంటే దీని గురించి నన్ను ఆలోచించనివ్వు అని చెప్పను. కెన్ ఐ హెల్ప్ నేను సహాయం చేయవచ్చా? కెన్ ఐ హెల్ప్ అంటే నేను సహాయం చేయవచ్చా? నేను సహాయం చేయవచ్చా? కెన్ ఐ హెల్ప్? ప్లీజ్ గివ్ మీ దయచేసి నాకు ఇవ్వండి. ఆ పెన్సిల్ అక్కడ ఉంది. ప్లీజ్ గివ్ మీ నాకు ఆ పెన్సిల్ ఇవ్వండి. ఇక్కడ దానికి వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్లీజ్ గివ్ మీ పెన్సిల్ ఆ పెన్సిల్ నాకు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఆ బాక్స్ నాకు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ వాటర్ నాకు దయచేసి ఆ వాటర్ ఇవ్వండి. ఇట్లా ఇంకా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే చాలా వర్డ్స్ వస్తూనే ఉంటాయి. ఒక్క వర్డ్ నుంచే చాలా వర్డ్స్ మనం క్యాప్చర్ చేసుకోవాలి. షీ అడ్మైర్ హిమ్ ఆమె అతన్ని మెచ్చుకుంది. అతను టాపరు మెచ్చుకుంటారు అట్లా. అతను మెచ్చుకున్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఏమనాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ అడ్మైర్ హిమ్ అంటే ఆమె అతన్ని మెచ్చుకుంది అన్నాం. ఇక్కడ షీ కాడ రమ్య అని పెడదాం. అడ్మైర్ సతీష్. రమ్య అడ్మైర్ సతీష్ అంటే రమ్య సతీష్ను మెచ్చుకుంది. మనం అట్లా వర్డ్ ఫార్మేషన్ చేసుకోవాలి. లక్ష్మణ్ అడ్మైర్ టు రమ్య. లక్ష్మణ్ రమ్యను మెచ్చుకున్నాడు. అట్లా సింపుల్ వర్డ్స్ని ఫామ్ చేసుకుంటూ పోతే ఇంకా సింపుల్గా వేలో ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ అనేది.